హలో ఎవ్రీవన్. ఇవాళ నాకు బిగ్ బాస్ చూస్తే ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ భరణి గారు వెనక్కి రావడం ఏంటో, ఈ శ్రీజ అనే అమ్మాయి వెనక్కి రావడం ఏంటో. అసలు నేను బిగ్ బాస్ అసలు చూడను, బట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటికలీ అది వస్తుందన్నమాట. అయితే కొంతమంది రివ్యూస్ చేసే వాళ్ళు ఏమంటున్నారు, శ్రీజ అనే అమ్మాయి ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట బయటికి, మళ్ళీ తర్వాత వచ్చిందంట. ఆమంట బిగ్ బాస్ కోసం అంట సాఫ్ట్వేర్ జాబే వదిలేసిందంట. ఎవరి కోసం వదిలేసింది? టాటూ వేయించుకుందంట. బిగ్ బాస్ కోసం అని చెప్పేసి టాటూ వేయించుకుంది. తనని అలా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళే నామినేట్ చేశారు, ఆడియన్స్ నామినేట్ చేయలేదు. ఇది రాంగ్ అని చెప్పేసి ఆదిరెడ్డి గారు రివ్యూస్ ఇచ్చారు ఆమె మీద. నాకైతే ఇదంతా చాలా వర్స్ట్ షో. ఇంకొకటి, ఈ షోని ఈ న్యూస్ ఛానల్స్ ఏమో క్యాష్ చేసుకుంటున్నారు. TV9 న్యూస్ ఛానల్స్ అన్నీ రివ్యూస్ ఇచ్చేసి వాళ్ళు మంచిగా స్క్రోల్ చేసుకుంటూ బిగ్ బాస్ అని చెప్పేసి వాళ్ళు బాగా టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు. రివ్యూవర్స్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బాగా వీడియోస్ చేసి వాళ్ళు కూడా బాగా డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు. మనమేం పాపం చేసాం చెప్పండి? మరి మనకెందుకు వస్తున్నాయి ఈ స్క్రోల్స్? ఎప్పుడు స్క్రోల్ చేసినా ఈ బిగ్ బాస్ అని రావడమే ఏంటో. అసలు మనం ఎందుకు చూడాలి ఈ బిగ్ బాస్? మనం చూడడం వల్ల మనకేంటి బెనిఫిట్? అంత చెత్త షో. అసలు వీళ్ళు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ దిస్ ఇస్ ద వర్స్ట్ షో ఐ ఎవర్ సీన్ అన్నమాట. ఇంకొకటి, అబ్రాడ్లో టైంని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటారనమాట. అసలు ఇలా ఫోన్స్ యూజ్ చేసుకోవడము, స్క్రోలింగ్ చేసుకోవడము, అలా అసలు ఎవ్వరు ఇంత టైం వేస్టే చేయరు. మన ఇండియన్స్ వేస్ట్ చేసేంత టైము ఎవ్వరు వేస్ట్ చేయరు. ఎందుకు ఇలా చేయాలి? మనం ఎప్పుడు డెవలప్ అవ్వాలి, మన కంట్రీని ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి, లేదంటే మన ఫ్యామిలీని ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి అనేది ఇది కదా మనకు కావాల్సింది. ఎప్పుడు చూడు మనము 24 hours ఉంటే దాంట్లో ఇప్పుడు 6 hours 7 hours కూడా పడుకోవట్లే సరిగ్గా. మొత్తం మొబైల్. ఆఫీస్లో కూర్చొని కూడా మొబైల్ స్క్రోల్ చేయడం ఎందుకు? నాకు తెలిసి మొబైల్స్ కనుక ఒక్కరోజు లేకపోతే, ఇంటర్నెట్ ఇండియాలో కట్ అయిపోతే, ఇంటర్నెట్ లేకుండా, మొబైల్ లేకుండా, అసలు ఇవేవి లేకుండా మనం బ్రతకలేము. ఎందుకో తెలుసా? అది బిజినెస్ వాళ్ళ కోసం కాదు, జస్ట్ మొబైల్స్ ఇలా ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా నేను. అసలు బ్రతకలేము తెలుసా? నాకు అనిపిస్తుంది, నాకుండే కొంచెం టైము, ఆ కొంచెం టైంలో కూడా నేను ఎంత చేస్తున్నానో. నేను కూడా స్క్రోల్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంతకుముందు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఏమనిపించింది, ఆగస్ట్లో నేను చెప్తుంది, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అసలు ఎలా మెయింటైన్ చేశానంటే, నైట్ 9 o'clockకి పడుకొని మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 6 o'clockకి అలా లేచేదాన్ని. మినిమం 8 hours 9 hours స్లీప్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి బాగా డిసైడ్ అయిపోయి చేంజ్ కావాలి అని చెప్పేసి తొందరగా పడుకోవడం, లేచేదాన్ని. ఇప్పుడు నేను అక్టోబర్ ఎండ్ గురించి మాట్లాడుతున్నా. ఇవాళ అవ్వట్లేదు. అక్టోబర్లో నేను పడుకుంటుంది 1 o'clockకి, ఎందుకంటే బెడ్ పైకి వెళ్తుంది 10 o'clockకే. బట్ మనం స్క్రోల్ చేయడం మాత్రం మామూలుగా స్క్రోల్ చేయట్లా. సో ఇప్పుడు చెప్తుంది అంతా మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకు మనం ఇలా ఉండాలి చెప్పండి? కొంచెం చేంజ్ అయితే బెటర్ కదా. ఇలాంటి షోస్ని వీటికి టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చి వీళ్ళని బ్రతికించేదానికంటే మనం మంచిగా ఈ మొబైల్స్ యూస్ చేసుకోకుండా మనం బాగా వర్క్ మీద ఫోకస్ చేస్తూ కష్టపడండి, బాగా డబ్బులు సంపాదించండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఈ మొబైల్స్, ఈ ఇంటర్నెట్స్, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి, సోషల్ మీడియాని మొత్తం తీసి పక్కన పెట్టేసేసి డిలీట్ చేసేసేయండి. అన్ని అకౌంట్స్ డిలీట్ చేసేసి హాయిగా ప్రశాంతంగా ఒక్క 10 రోజులు లేదా ఒక 1 week మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చూడండి, లైఫ్ ఎంత బాగుంటుందో కదా. నెక్స్ట్ నేను కూడా ఇది కంపల్సరీ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. కొంచెం కష్టం అవుతుంది, బట్ ఇండియా వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఐ గోనా ట్రై దిస్. ఓకే.